ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్ నేను వచ్చినందుకు హ్యాపీయా? అవును, ఒక్కదాని ఎంత దూరం ఎలా వచ్చేసారు? సీతమ్మ కూడా వచ్చిందా? కాదు ఫ్రెండ్, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఒక్కదాని ఎలా వచ్చేసా ఎంత దూరం? ఫ్రెండ్, పోస్ట్ మ్యాన్ అంకుల్ ని శ్రీరామ్ దేశా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి వచ్చాను. సిరి అలా చేయకూడదమ్మా, ఇట్స్ డేంజరస్. ఒక్కదాని వల్ల రాకూడదు కదా. ఫ్రెండ్, పోస్ట్ మ్యాన్ అంకుల్ చాలా మంచి వాళ్ళు. సంకోడ్ నీకేం అవలేదు నాన్న, సేఫ్ గా వచ్చేసావు. ఇంకోసారి నువ్వు ఇలా ఒక్కదాని రాకూడదు. ఓకే ఓకే ఫ్రెండ్. గుడ్ గర్ల్ కదా నువ్వు. నాకు నేను చూడాలి అనిపించింది, నేను ఇలా పట్టుకోవాలనిపించింది, ముద్దు పెట్టాలనిపించింది, అందుకే వచ్చాను. ఫ్రెండ్, నేను పిలిచినప్పుడల్లా నువ్వు వచ్చేవాడివి కదా, ఇప్పుడు నువ్వు రాలేవు కదా, అందుకే నేను వచ్చాను. గుడ్ గర్ల్ అమ్మ నువ్వు. అశోక చూడరా, నాకు ఈ ప్రేమే కావాలరా, నీరు కాదు. అన్నయ్య ఏమైనా నొప్పి అనిపిస్తుందా? కొంచెం. అలాగైతే ఎన్ని రోజుల్లో నువ్వు భయపడి మాట్లాడలేదనుకుంటాను. ఫ్రెండ్, తనెవరు? సిరి, తను మా చెల్లి అంజలి, తన పేరు. హాయ్ సిరి. హాయ్ అక్క. నాకు మీలాగా లాంగ్ హెయిర్ కావాలి. అయ్యో బంగారం, నువ్వు పెద్దగా అవుతావు కదా, అప్పుడు నువ్వు పెద్ద జుట్టు పెంచుకో, ఓకేనా? యాక్చువల్లీ నువ్వు మా అన్నయ్యకి మ్యాజిక్ చేసావు. మా అన్నయ్య మాట్లాడడం స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ సిరి తల్లి. వెల్కమ్. సిరితల్లి, నువ్వు ఇక్కడ దాకా ఇంత దూరం ఒక్కదానిమే వచ్చావు. సీతమ్మకు తెలిస్తే బాధపడదా? అలాగైతే నేను రావాల్సింది కాదా ఫ్రెండ్? అలా కాదు తల్లి, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ సీతమ్మకు చెప్పకుండా వచ్చేసావు కదా, అదే తప్పు. ఇప్పుడు సీతమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో చెప్పు. గుడ్ గర్ల్ కదా నువ్వు, ఇంకెప్పుడు అలా చేయకే. అవును కదా. అరే, ఇప్పుడే కొంచెం ట్రాక్లోకి వస్తుంది. దీనివల్ల ఏమైనా ట్రైను ట్రాక్ మీద వెళ్తుంది కదా, ఆ ట్రాకా? ట్రైన్ పోతూ ఉంటే ట్రాక్ వెళ్తూ ఉంటుంది. అయ్యో, ఈ చిన్ని బంగారం ఇలా డల్ గా ఉంటే అస్సలు చూడలేను. సిరి, యు డోంట్ వరీ. నీ స్కూల్ అయిపోయేలోపు నేను నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. అక్కడి నుండి నువ్వు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతావు కదా. ఫ్రెండ్, ఇప్పుడు ఓకేనా? సార్, మీ ఫుడ్కి టైం అయింది, ఫుడ్ తినండి, ఆ తర్వాత ఇంజెక్షన్ ఇస్తాను. ఫ్రెండ్, నువ్వు అన్నం తిను, నీకు ఆకలిస్తూ ఉంటుంది. చిరుతలే, అక్కడ చూడు, అప్పుడే లంచ్ టైం అయిపోయింది. నువ్వు స్మాల్ బేబీ కదా, ఫస్ట్ స్మాల్ బేబీ తినాలి, ఆ తర్వాత నేను తినాలి. ఫ్రెండ్, పేషెంట్ నువ్వు కదా, నువ్వే ఫస్ట్ తినాలి. కావాలంటే నేను తినిపించినా? ఫస్ట్ నువ్వు తినాలి,
తర్వాత నేను తిను. ఫ్రెండ్ అన్నిటికీ అలాగే అంటావెందుకు? నువ్వు తినాలి అంటే తినాలి. జూనియర్ సీతమ్మ. ఫ్రెండ్ ఆను. మెల్లగా తిను. అవును, మ్మ్. నువ్వు నా బంగారాన్ని కదా. నేను బంగారం కాదంటే గార్దనంట. అలా అని ఎవరు అన్నారు నిన్ను? సీతమ్మ. ఎందుకు? నువ్వు బాగా అల్లరి చేస్తున్నావా? మరి అన్నం తినేటప్పుడు సీతమ్మని నేను బాగా విసిగిస్తాను, అందుకే తను తిడుతుంది. నాకు ఇప్పుడు టుట్టి టుట్టి తినిపిస్తున్నావు, కానీ సీతమ్మ నీకు తినిపించేటప్పుడు మాత్రం నువ్వెందుకు అలా అల్లరి చేస్తూ ఉంటావు? గుడ్డువాళ్ళు కదా నువ్వు కూడా సైలెంట్గా తినేసేయాలి మరి. ఫ్రెండ్ సీతమ్మ నన్ను ఓట్స్ తిను, ఫ్రూట్స్ తిను, స్ప్రౌట్స్ తిను, జస్ట్ చపాతి మాత్రమే తినొద్దు అంటుంది. అలా తింటే నా కడుపు ఫుల్ అయిపోతుంది. నేనేం చేయను మరి? కానీ నీకు ఇప్పుడు ఆల్రెడీ ఆకలిగా ఉందని నాకు బాగా తెలుసు. చూడటం లంచ్ టైం అయిపోయింది. ఫస్ట్ నువ్వు తినాలి ఇప్పుడు, ఓకే? సరే. అయ్యో టమాటో తీసుకో, చెప్పరు. స్మాల్ బేబీకి స్మాల్ పీస్, ఓకే? సూపర్ గా ఉంది ఫ్రెండ్. ఫ్రెండ్ ఆను. ఎలా ఉంది? సూపర్ మా పిన్ని చేసింది. సూపర్ సూపర్. కాదన్నయ్య, ఈ సిరి వచ్చాక రామన్నయ్య మొహంలో నవ్వు చూడు, ఎంత సంతోషంగా ఉన్నాడు కదా. అవును పాపాజీ, నా రామ్ మోహన్ స్మైల్ ఇలాగే ఉండాలి అంటే అది సీత ఇంకా సిరి వాడి జీవితంలో ఉంటే మాత్రమే సాధ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.